సామ్సంగ్ గెలాక్సీ M34. ఇప్పుడున్న టైంలో 20,000 లోపు ఒక మంచి ఫోన్ చెప్పరా అంటే అసలు ఏం లేవన్నమాట, అన్ని స్క్రాప్ మొబైల్సే. బట్ ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. సామ్సంగ్ గెలాక్సీ M34 ఇది మాన్స్టర్ సిరీస్ సామ్సంగ్లో. సో సామ్సంగ్లో M సిరీస్లో తీసుకొచ్చిన లాస్ట్ 2 మొబైల్స్ ఫెయిల్ అయినాయి. M33 అయితే డిజాస్టర్ అనమాట. బట్ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారని చెప్పాలి, మంచి ఫోన్ తీసుకొచ్చారు ఈసారి. ఇది నేను కొన్నాను, నాకు ఎవరు రివ్యూ పంపించలేదు, నేను కొన్నాను. నేను డబ్బులు పెట్టి కొన్నాను కాబట్టి ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా చెప్తాను ఈ ఫోన్ గురించి. ఈ అన్బాక్సింగ్ ఒకటే కాదు, దీంతో పాటు దీని కెమెరా రివ్యూ చేస్తాను, దీన్ని ఫుల్ రివ్యూ చేస్తాను, దీనిలో హిడెన్ ఫీచర్స్ కొన్ని చేస్తాను. సో 3 వీడియోలు మన ఛానల్ అయితే వస్తాయి. ఇది నేను డబ్బులు పెట్టుకున్నా కాబట్టి ఖచ్చితంగా నేను మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ ఒక చిన్న అన్బాక్సింగ్ చూద్దాం. సో బాక్స్ మీద సామ్సంగ్ M34 5G అని రాస్తుంది, వెనక కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. మనం బాక్స్ ఓపెన్ చేసి దాని గురించి మాట్లాడుకుందాము. నేను తీసుకుంది 6+128GB మోడల్. ఇది లాంచ్ ప్రైస్ 18,999కి వస్తుంది. నేను ఫస్ట్ ఇయర్లో కార్డ్ ఆఫర్ యూజ్ చేసి 2,000 తగ్గింది, 16,999 కొన్నాను. బట్ ఛార్జర్ సెపరేట్ తీసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఛార్జర్ అమెజాన్లో 1100 ఉంటుంది, 25 వాట్ ఛార్జర్, అది అక్కడ బుక్ చేసుకోవచ్చు. సో బాక్స్ ఓపెన్ చేస్తే లోపల ఇంకొక చిన్న బాక్స్లో మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది. వాళ్ళు మనకి Type-C కేబుల్ ప్రొవైడ్ చేశారు అండ్ రీజనల్ లాక్ గైడ్ అండ్ యూజర్ మాన్యువల్ ఇవైతే ప్రొవైడ్ చేశారు. ఇంకా డైరెక్ట్గా ఫోన్ ఇచ్చాడు, అంతే. ఇంకా బాక్స్లో ఇంకేం లేవు. సో ఈ ఫోన్ అనేది మనకి 2 కలర్స్లో దొరుకుతుంది, ఒకటి సిల్వర్ అండ్ డార్క్ బ్లూ. ఫస్ట్ దీని ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సామ్సంగ్ మధ్య తీసుకొచ్చి అన్ని ఫోన్స్ లో ఇదే డిజైన్ తీసుకొస్తుంది, 3 కెమెరాలు వరుసగా పెట్టేసి. సో 3 కెమెరాస్ ఇక్కడ ఉన్నాయి, ఒక ఫ్లాష్ అయితే ఉంది. అండ్ సైడ్ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. లెఫ్ట్ సైడ్ మనకి సిమ్ ట్రే అయితే ఉంది, హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎట్ టైం మీరు ఒక 2 సిమ్ కార్డ్స్ కానీ లేదంటే ఒక సిమ్ అండ్ ఒక మెమరీ కార్డ్ అయితే వేసుకోవచ్చు. అండ్ పైన మనకి నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది, కింద మనకి 3.5mm జాక్ ఉంది, ఇది మంచి విషయం. మెయిన్ మైక్ ఉంది, Type-C పోర్ట్ ఉంది అండ్ సింగిల్ స్పీకర్ అయితే ఉంది. సో ఇది కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. యాక్చువల్గా ఆ ప్రైస్ మనం స్టీరియో స్పీకర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ సింగిల్ స్పీకర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఫోన్ ని బూట్ చేస్తే లోపల మనకి చాలా బ్లోట్వేర్ యాప్స్ అయితే ఇచ్చారు. సామ్సంగ్ యాప్స్ కొన్ని ఇచ్చారు, మైక్రోసాఫ్ట్ యాప్స్ కొన్ని ఇచ్చారు అండ్ కొన్ని బ్లోట్వేర్ యాప్స్, నెట్ఫ్లిక్స్ అని ఏవో ఇచ్చున్నారు. అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, బట్ మీకు అవసరం అనుకుంటే ఉంచుకోవచ్చు, లేదంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకసారి మన సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లో మనకి అబౌట్లోకి వెళ్తే ఇది Android 13 మీద వస్తుంది, ఇది ఒక మంచి విషయం. One UI 5.1తో వస్తుంది. సో వీళ్ళు చెప్పడం వచ్చి ఇందులో మనకి 4 generations ఆఫ్ Android అప్డేట్స్, అంటే ఇప్పుడు 13 ఉంది కదా, 14, 15, 16, 17 ఇంకొక 4 years ఆఫ్ Android అప్డేట్స్ ఇస్తా అంటున్నారు. సెక్యూరిటీ అప్డేట్స్ ఒక 5 years ఇస్తా అంటున్నారు. ఇది యాక్చువల్గా ఫ్లాగ్షిప్ ఫోన్స్లో చూస్తాం మనం ఇట్లా, బట్ బడ్జెట్లో ఈ మూవ్ అనేది చాలా మంచి విషయం చెప్పాలి. సో మెయిన్ ఫోన్ వాడగానే ఒక 5 నిమిషాలు వాడగానే నాకు నచ్చింది ఏంటంటే బ్యాక్ సైడ్ ప్యానల్. సో ఫింగర్స్ ఈజీగా ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేస్తుంది. నేను చేయగడుక్కొని వాడుతున్నా కూడా అసలు భయంకరంగా ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేస్తుంది. దీనిలో కేస్ ప్రొవైడ్ చేయలేదు, బయట చూస్తాను నేను రివ్యూ చేసేలోపు. బయట ఏదైనా షాప్స్లో వేరే మోడల్స్కి ఇప్పుడే M34 ఇప్పుడే లాంచ్ అయింది కాబట్టి ఇప్పుడే దీని కేసెస్ అయితే బయటకు రావు. మేబీ పాత కేసెస్ ఇంతకుముందు ఏమైనా ఫోన్స్కి ఆ కేసు ఏమైనా సెట్ అవుద్దామని చూసి మీకు రివ్యూలో అప్డేట్ చేస్తాను. ప్రెసెంట్ అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంది, ఫింగర్ ప్రింట్స్ దారుణంగా అట్రాక్ట్ చేస్తుంది. సో ఫస్ట్ దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. సో ఇది ఒక చిన్న అన్బాక్సింగ్ టైపే, ఎక్కువసేపు నేను ఫోన్ అయితే యూజ్ చేయలేదు. మనం పైన చూసుకుందాం, తర్వాత డెప్త్గా మనం రివ్యూలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ డిస్ప్లే 6.5 inches సూపర్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. చాలా ఎక్సలెంట్ డిస్ప్లే. 20,000 లోపు మీకు ఏ ఫోన్లో దొరకని అంత మంచి డిస్ప్లే ఈ ఫోన్లో దొరుకుతుంది అనమాట. సో డిస్ప్లే పరంగా అసలు వంక పెట్టడానికే లేదు, చాలా అంటే చాలా ఎక్సలెంట్ డిస్ప్లే. ఇందులో మనకి Y2N1 సపోర్ట్ ఉంటుంది, అంటే మీరు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్లో కూడా 1080pలో వీడియోస్ అయితే చూడొచ్చు. సో డిస్ప్లే ఎక్సలెంట్. అండ్ స్పీకర్ క్వాలిటీ ఒకసారి మీకు వినిపిస్తాను. స్పీకర్ అయితే లౌడ్గానే ఉంది, బట్ సింగిల్ స్పీకర్, మనకి స్టీరియో ఇచ్చి ఉంటే బాగుండేది. సింగిల్ స్పీకర్ ఇక్కడ ఒకటే ఇచ్చారు, బట్ సౌండ్ అయితే లౌడ్గానే ఉంది. ఒకసారి మీకు ఇక్కడ శాంపుల్ అయితే వినొచ్చు. అండ్ ఇందులో మనకి 33 సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మెజారిటీ సెన్సార్స్ ఏవి కూడా స్కిప్ చేయలేదు, మోస్ట్లీ ఇవ్వాల్సిన సెన్సార్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఫింగర్ ప్రింట్ మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ కూడా బాగానే ఉంది. AMOLED డిస్ప్లే కాబట్టి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చుంటే బాగుండేది, వీళ్ళు కాస్ట్ కటింగ్ అనుకుంటా కట్ చేశారు. మంచి విషయం ఏంటంటే ఇందులో మనకి సామ్సంగ్ డైలర్ అయితే ప్రొవైడ్ చేశారు, గూగుల్ డైలర్ కాకుండా. సో సామ్సంగ్ డైలర్లో ఏంటంటే మీరు కాల్స్ రికార్డ్ చేసిన అవతల పర్సన్కి యువర్ కాల్ ఇస్ బీయింగ్ రికార్డెడ్ అని వినిపించదు, అన్ని కాల్స్ అనేవి మీరు ఈజీగా రికార్డ్ చేసుకోవచ్చు, ఇది ఒక మంచి విషయం. అండ్ కెమెరాస్ ఇందులో మనకి 3 కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేశారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. ఇది సామ్సంగ్ సెన్సారే, సోనీ సెన్సార్ కాదు. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ మనకి వాటర్ డ్రాప్ నాచ్లో 13 మెగాపిక్సెల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. కెమెరాస్ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను, ఇంకొక వీడియో కంప్లీట్ డెడికేటెడ్ వీడియో కెమెరా మీద ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ప్రెసెంట్ మనం లైట్గా ఓవర్వ్యూ చూద్దాం. సో బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 4K 30fps కానీ 1080p 30fps 1080p 60fpsలో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు OIS ఆన్ చేస్తే, అంటే స్టెబిలైజేషన్ ఆన్ చేస్తే మ్యాక్స్ మీకు 1080p 30fpsలో మాత్రమే రికార్డ్ అవుతుంది. ఫ్రంట్ కెమెరా మాక్సిమం మీకు 1080p 30fps మాత్రమే రికార్డ్ అవుతుంది. సో కెమెరా రివ్యూ సెపరేట్ చేస్తాను, కంప్లీట్ కెమెరా గురించి ఎవ్రీథింగ్ అందులో మాట్లాడుకుందాము. అండ్ ఇది మనకి సామ్సంగ్ నాక్ సెక్యూరిటీతో వస్తుంది, అంటే ఇందులో మనకి చాలా సెక్యూరిటీ ఫీచర్స్ అయితే ఉంటాయి అండ్ చాలా హిడెన్ ఫీచర్స్, చాలా ఫీచర్స్ ఉంటాయి సెట్టింగ్స్లో. అవన్నీ నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. ఇందులో మనకి Exynos 1280 ప్రాసెసర్ అయితే వస్తుంది. సో 1280 ప్రాసెసర్ అంటే ఇంచుమించు స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్కి
కొంచెం బెటర్ ప్రాసెసర్ అనమాట. 695 కన్నా కొంచెం బెటర్ ప్రాసెసర్. యాక్చువల్గా 20,000 లోపు మనకి ఇంకా అంతకుమించి బెటర్ ప్రాసెసర్ దొరకవు. 695 మ్యాక్స్ అన్ని ఫోన్స్లో 695 ప్రాసెసర్ దొరుకుతున్నాయి. ఇది కొంచెం బెటర్ ప్రాసెసర్. సో దేనిలో కూడా ఈ 20,000 లోపు మీరు OnePlus Nord C3 తీసుకున్నా, iQOO Z7S తీసుకున్నా, ఏ ఫోన్ తీసుకున్నా కూడా మీకు గేమ్స్కి అంత పనికిరాదు. ఇది కూడా అంతే, గేమ్స్ ఆడడానికి పెద్దగా పనికిరాదు. బట్ చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. హెవీ గేమ్స్, BGMI అట్లాంటి గేమ్స్ ఆడాలంటే మాత్రం ఇది పనికిరాదు. ఇందులో మనకి 6000 mAh బ్యాటరీ వస్తుంది, 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ఛార్జర్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేయలేదు, నేను ఆర్డర్ పెట్టాను, అది రేపు వస్తుంది. సో అది కూడా టెస్ట్ చేసి నేను ఎంతసేపు ఛార్జింగ్ ఎక్కుతుందో చెక్ చేసి మీకు రివ్యూలో అప్డేట్ చేస్తాను. 6000 mAh బ్యాటరీ అంటే లాంగ్ లైఫ్ వస్తుంది, చాలా ఎక్కువ టైం అయితే వస్తుంది. అంతా నేను మీకు రివ్యూలో అప్డేట్ చేస్తాను, ఇబ్బంది లేదు. సో ప్రెసెంట్ 16,000 రూపాయలు 17,000 రూపాయలు మీ బడ్జెట్ అనుకుంటే మాత్రం యూ కెన్ గో విత్ దిస్. ఇప్పుడు ప్రైమ్ సేల్ జరుగుతుంది కాబట్టి మీరు ఈ సేల్లోనే ఈ ఫోన్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ICICI కార్డ్ మీద మీకు 2,000 రూపాయలు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో 17,000కి ఎవరైతే గేమ్స్ ఎక్కువ అని అనుకుంటారో వాళ్ళు ఈ ఫోన్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. డిస్ప్లే అయితే చాలా బాగుంది అండ్ కెమెరాస్ నేను ఇప్పుడే జడ్జ్ చేయలేను, నేను చెప్తాను రివ్యూలో. ప్రాసెసర్ గేమ్స్ ఆడడానికి పనికిరాదు, బ్యాటరీ అయితే మీకు ఈజీగా లాంగ్ లైఫ్ అయితే వస్తుంది. 6000 mAh కాబట్టి 1 ఫుల్ వర్కింగ్ డే ఈజీగా వస్తుంది. సో ఎవరైతే గేమ్స్ ఆడాలనుకుంటారో వాళ్ళైతే ఈ ఫోన్ పిక్ చేసుకోవచ్చు. రివ్యూ కోసం వెయిట్ చేయండి. సో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు రివ్యూలో ప్రొవైడ్ చేస్తాను. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ కొనాలనుకుంటే మాత్రం లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి పర్చేస్ చేస్తే ఎంతో కొంత మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.